హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటున్నారా? అయితే వెంటనే మనం సీరియల్లోకి వెళ్ళిపోదాం. ఇక అవని చెప్పినట్టు పల్లవి అయితే ఇంట్లో అందరినీ కూడా శ్రీరామనవమికి కళ్యాణం జరిపించడానికి గుడికి వెళ్ళడానికి ఇంట్లో అందరినీ కూడా ఒప్పిస్తుంది. ఇంట్లో అందరూ కూడా పల్లవి చెప్పిన మాటలకి షాక్ అయిపోతారు. ఇక అక్షయ్ అయితే, సరే పల్లవి, నువ్వు చెప్పినట్టుగానే నేను గుడికి వెళ్ళి కళ్యాణం జరిపించడానికి ఒప్పుకుంటాను, కానీ అవని మాత్రం అక్కడికి రాకపోతే చాలు అని చెప్పడంతో, బావగారండి, నేను చూసుకుంటాను కదా అదంతా, అత్తయ్య మీరేం మాట్లాడరండి అని అడగడంతో, దానికి ఇంకా పార్వతి కూడా, సరే మీ ఇష్టం, మీకు నచ్చినట్టు చేయండి అని చెప్పి ఇక అక్కడి నుంచి పార్వతి అయితే వెళ్ళిపోతుంది. ఇక పల్లవిని ఎత్తుకొని కమల్ అయితే గిరగిరా తిప్పేస్తాడు. ఒక్కసారిగా పల్లవి, బావా ఆగు బావా, నన్ను కిందకి దింపు అని చెప్పి ఇంకా కిందకి దింపమంటుంది. ఇంతలో కమల్ అయితే, పల్లవి, ఇంతవరకు ఇంట్లో వాళ్ళు నేను ఎంతగా అడిగినా సరే ఒప్పుకోలేదు, కానీ నువ్వు కళ్యాణానికి ఒప్పుకున్నావు అని అంటుంటే, చూడు కమల్ బావా, నువ్వు కళ్యాణానికి ఒప్పుకున్నారని సంబరపడిపోతున్నావు, కానీ వాళ్ళేమి అవని అక్కతో అలాగే బావగారితో కళ్యాణం జరిపిస్తానని చెప్పలేదు కదా అని అంటుంటే, అయ్యో పల్లవి, అదంతా నేను చూసుకుంటాను, అక్కడ పెళ్లి పీటల మీద అన్నయ్య అలాగే వదిన కూర్చుని కళ్యాణం జరిపించేలా నేను ఏర్పాటు చేస్తాను అని అంటుంటే, దానికి పల్లవి, ఏం చేస్తాం, ఒప్పుకున్న దానికి బాజాలు మోగించడం తప్ప ఇంకేం చేస్తాను, సరే బావా, అవని అక్క బావగారు కలిసి కళ్యాణం జరిపించడానికి నేను కూడా నీకు సహాయం చేస్తాను అని చెప్పి ఇక తన అవసరం కోసం కమల్ని వాడుకుంటుంది. కమల్ అయితే అవని వాళ్ళ అన్న ఇద్దరు కలిసి కళ్యాణం జరిపించాలన్న ఆనందంలో పల్లవిని తెగ పొగడేస్తూ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. తర్వాత శ్రేయ పల్లవి దగ్గరకు వచ్చి, అదేంటి పల్లవి, నువ్వు అవని అలాగే అక్షయ్ బావగారితో కళ్యాణం జరిపిస్తావా, మరి ఆ విషయాన్ని అందరి ముందు చెప్పలేదేంటి అని అంటుంటే, చూడు శ్రేయ, అందరికీ అవని బావగారితో కళ్యాణం జరిపిస్తానంటే ఒప్పుకుంటారా? అస్సలు ఒప్పుకోరు, కానీ ఎట్టి పరిస్థితుల్లో అవని అలాగే అక్షయ్ బావగారు ఈ కళ్యాణాన్ని జరిపించాలి అని అంటుంటే, ఇక పక్కన ఉన్న భానుమతి అయితే, ఒసై పిచ్చిదానా, ఏం చేస్తున్నావా, నీకు అర్థమవుతుందా, ఎంతో కష్టపడి ఆ అవనిని ఇంటి నుంచి వెళ్ళగొట్టావు, అలాగే తను ఎన్నటికీ ఇంట్లో అడుగు పెట్టకుండా చెయ్యవలసిన ఏర్పాట్లన్నీ చేసేసావు, మరి ఇప్పుడేంటే కొత్తగా ఆ అవనితో పూజలు జరిపించడం, ఏం చేస్తున్నావో నీకేమన్నా అర్థమవుతుందా, నీ అంతట నువ్వే మళ్ళీ అవనిని ఇంట్లో వాళ్ళకి దగ్గర చేస్తున్నావు అని చెప్పి అంటూ ఉంటే, అది కాదు అమ్మమ్మ, ఇప్పుడు ఈ విషయంలో అవని మీద కోపం పెంచుకోవడం కాదు, ఇప్పటికే ఇంట్లో జరుగుతున్న గొడవలన్నీ చూసావు కదా, దానివల్ల ఎవరు కూడా సంతోషంగా లేరు, అందుకే కనీసం ఈ కళ్యాణం జరిపిస్తేనా ఇంట్లో అందరూ సంతోషంగా ఉంటారని ఆలోచించాను. అవని అంటావా, తను వచ్చినా మనకేమీ ఇబ్బంది లేదు, కళ్యాణం అయిపోయిన తర్వాత తన దారిన తను వెళ్ళిపోతుంది అని అంటుంటే, ఏమో కోరి మరీ కొరివితో తలగొక్కున్నట్టుంది అని చెప్పి ఇక భానుమతి కూడా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక పల్లవి నడుచుకుంటూ తన గదిలోకైతే వెళ్తుంది. బెడ్ మీద కూర్చుని అవనితో మాట్లాడిన మాటలు గుర్తొస్తాయి. అసలు అవనికి ఆ వీడియో ఎలా దొరికింది, ఆ వీడియోని ఎవరు తీసుంటారు అని చెప్పి పల్లవి ఆలోచిస్తూ ఉంటుంది. ఇక ఇంతలో అవని నుంచి ఫోన్ అయితే వస్తుంది. మళ్ళీ అవని కాల్ చూసి పల్లవి భయపడుతుంది. ఇంకా హలో అవని అక్క, నువ్వు చెప్పినట్టే ఇంట్లో అందరినీ కళ్యాణానికి ఒప్పించాను అని అంటుంటే, నాకు తెలుసు నువ్వు ఒప్పిస్తావని, చూడు రేపు కళ్యాణంలో ఆయన పక్కన కూర్చుని పెళ్లి జరిపించే బాధ్యత నీదే, మర్చిపోకు అని చెప్పి ఇక అవని అంటుంటే, అయ్యో అదెంత మాటక్క, నిన్ను బావగారిని కలపడానికి నేను ఏదైనా చేస్తాను అని అంటుంటే, ఇది మరీ ఓవర్గా ఉంది, కానీ నువ్వు నన్ను ఆయనతో కలపడం అనేది అది ఎన్నటికీ జరగదు. నేను కనుక ఈ వీడియోని చూపించి ఉండకపోతే నువ్వు ఏం చేసుండేదానివో
ఆ మాత్రం తెలుసుకోలేనంత పిచ్చిదాన్ని కాదు. సరే సరే, రేపు ఉదయం గుడి దగ్గర కలుద్దాం అని చెప్పి ఇక అవని కాల్ కట్ చేస్తుంది. ఇంకా పల్లవి అయితే ఛ, దీని దగ్గర ఇలా ఇరుక్కుపోయానంటే ఇప్పుడు ఏం చేయాలి అని చెప్పి ఆలోచిస్తూ ఉంటుంది. ఇక ఇదంతా ఇలా ఉండగా ఇంకా మీనాక్షిని చూపిస్తారు. మీనాక్షి అయితే భరత్కి ఎన్నిసార్లు కాల్ చేసినా భరత్ కాల్ అస్సలు పనిచేయదు. ఇదేంటి, వీడు ఈ మధ్యన ఇంటికి కూడా రావట్లేదు, పైగా నాతో ఫోన్లో కూడా మాట్లాడట్లేదు. అసలు వీడికి ఏమైంది? మళ్ళీ ఏమైనా ప్రాబ్లమా, లేక ఆ చక్రధరకి ఏమన్నా దొరికిపోయాడా అని చెప్పి ఇంకా మీనాక్షి అయితే భయపడుతూ ఉంటుంది. ఇక ఇంతలో భరత్ అయితే అవని దగ్గరికి వచ్చి, అక్క ఏంటక్క అంత సంతోషంగా కనిపిస్తున్నావు అని అంటూ ఉంటే ఇక అదే టైంలో ప్రణతి కూడా అక్కడికి వచ్చి, ఏముంది, రేపు అన్నయ్యతో కలిసి కూర్చుని గుడిలో పూజ జరిపిస్తుంది వదిన, అందుకే వదిన మొహంలో ఎంత సంతోషం అని చెప్పడంతో దానికి భరత్ చాలా ఆనందపడతాడు. ఏంటక్క, అయితే నువ్వు బావగారు కలిసి రేపు శ్రీరామనవమి కళ్యాణం జరిపిస్తున్నారా అని అంటుంటే, అవును అవును భరత్, వదిన అన్నయ్య కలిసి కళ్యాణం జరిపిస్తూ ఉంటే సాక్షాత్తు మళ్ళీ వాళ్ళ పెళ్ళి వాళ్ళే చేసుకుంటున్నట్టుగా ఆ సీతారాముల వారు తిరిగి కనిపిస్తారేమో అని చెప్పి ఇక ప్రణతి అంటూ ఉంటుంది. ఆ మాటలకి అక్కడే ఉన్న స్వరాజ్యం అలాగే దివాకర్ కూడా నవ్వుతూ, నిజమే చెప్పింది ప్రణతి, సాక్షాత్తు ఆ సీతారాముల వారే వాళ్ళ పెళ్ళిని మళ్ళీ చేసుకున్నట్టుగా అనిపిస్తుంది అని చెప్పి వాళ్ళిద్దరు కూడా నవ్వుతూ మాట్లాడతారు. ఇక ఉదయాన్నే అవని అయితే అందంగా రెడీ అవుతుంది. ఇంకా అద్దంలో చూసుకుంటూ తను, ఆరాధ్య, నువ్వు కోరుకున్నట్టుగానే మీ నాన్నగారితో కలిసి శ్రీరాముని కళ్యాణం జరిపిస్తున్నాను, నువ్వు ఇక సంతోషంగా ఉంటావు. ఇంతవరకు ఆ ఇంటికి అలాగే నీకు దూరమయ్యానని మీ నాన్నకి దూరం అయిపోయానని నువ్వెంతగా కుమిలిపోతున్నావో నేను అర్థం చేసుకోగలను. ఈ రోజు నుంచి వాటన్నింటికి ఇక చెక్ పెడతాను అని చెప్పి అవని అయితే తన మనసులో అనుకుని ఇంకా గుడికి బయలుదేరుతుంది. అలాగే తనతో పాటు భరత్ని కూడా తీసుకుని వెళ్తుంది. ఇక భరత్ అయితే, అక్క నేనెందుకక్క, నువ్వు వెళ్ళొచ్చు కదా అని అంటుంటే, చూడు భరత్, ఇన్ని రోజులు నేను మీ బావగారికి దూరం అయ్యానని, ఇదంతా కూడా నువ్వు ప్రణతితో పెళ్లి చేసుకున్నానని అబద్ధం చెప్పడం వల్లే అని నువ్వెంతగానో కుమిలిపోతున్నావు. ఈరోజు మీ బావగారితో కలిసి కళ్యాణం జరిపిస్తాను, అది చూసి నువ్వు సంతోషపడతావు, అందుకే నాతో పాటు నిన్ను కూడా గుడికి తీసుకెళ్తున్నాను అని చెప్పి ఇంకా అవని అయితే భరత్ని తనతో పాటు గుడికైతే తీసుకెళ్తుంది. ఇది ఇలా ఉండగా మీనాక్షి అయితే, అసలు భరత్ ఏమైపోయాడు, ఎందుకు నాకు ఫోన్ చేయట్లేదు, ఎందుకు నా ఫోన్ వాడికి వెళ్ళటం లేదు, ఏమై ఉంటుంది అని చెప్పి ఇక మీనాక్షి బయటికైతే వస్తుంది. అలా రోడ్డు మీదకి వచ్చేసరికి దారిలో ఒక అతన్ని ఫోన్ అడిగి తన మొబైల్లో నుంచి ఇక భరత్కి కాల్ చేస్తుంది. భరత్ ఫోన్ రింగ్ అవ్వడంతో భరత్ కాల్ లిఫ్ట్ చేస్తాడు. కానీ భరత్ ఫోన్ నుంచి ప్రణతి వాయిస్ వినిపిస్తుంది. అంటే భరత్ ఫోన్ని ఇంట్లోనే వదిలిపెడతాడు. ఇక ప్రణతి, భరత్ ఏంటి ఫోన్ ఇంట్లోనే వదిలిపెట్టాడని తనే ఫోన్ లిఫ్ట్ చేసి హలో అని మాట్లాడుతుంది. అది విన్నా మీనాక్షి ఒక్కసారిగా భరత్ అని పిలవడంతో, హలో మీరెవరు, భరత్ ఇంట్లో లేడు, తను గుడికి వెళ్ళాడు అని చెప్పడంతో, ఏంటి భరత్ ఇంట్లో లేడా, గుడికి వెళ్ళాడా, మరి వాడి ఫోను నీ దగ్గర ఉంది, నువ్వెవరు అని అంటుంటే ఇక ప్రణతి, నేను తన భార్యని, మరి మీరెవరు అని అడగడంతో ఒక్కసారిగా మీనాక్షి షాక్ అయిపోతుంది. ఏం చెప్తున్నావమ్మా, నువ్వు భరత్ భార్యవా అని అంటుంటే, అవును నేను భరత్ భార్యని, మీరెవరు అని చెప్పి ఇక ప్రణతి అడిగిన మాటలకి ఒక్కసారిగా మీనాక్షి షాక్ అయిపోతుంది. అదేంటి, భరత్ నాకు తెలియకుండా పెళ్లి చేసుకున్నాడా, ఈ విషయాన్ని వాడితోనే అడిగి మాట్లాడాలి అని చెప్పి మీనాక్షి కాల్ కట్ చేస్తుంది. ఇది ఇలా ఉండగా ఇక పార్వతి తన కుటుంబంతో ఇంకా గుడికైతే వస్తుంది. అక్కడ
పూజారి గారిని కలుస్తుంది. పూజారి గారు, అమ్మా మీరు నిజంగానే ఈరోజు రారేమో అనుకున్నాను, కానీ ఇలా మీరందరినీ చూస్తుంటే నాకు చాలా సంతోషంగా ఉంది అని చెప్పి పూజారి గారు అందరినీ వెతుకుతూ ఉంటాడు. కానీ అందులో అవని కనిపించదు. అవని కనిపించకపోవడంతో అమ్మా మీ పెద్ద కోడలు అని అడగడంతో ఒక్కసారిగా పార్వతి, చూడండి పూజారి గారు, ప్రతి సంవత్సరం కళ్యాణం మా చేతులతోనే జరిపిస్తున్నామని, అలాగే ఈ సంవత్సరం కూడా మాతోనే ఈ కళ్యాణాన్ని జరిపించాలని మీరు ఆశపడుతున్నారు కాబట్టి మీ మాటని కాదనలేక ఇక్కడికి వచ్చాం. మీరు తన గురించి ఎందుకు అడుగుతున్నారు? మొన్ననే మీకు చెప్పాను కదా తను ఊరిలో లేదని, తను రావడానికి వీలు పడదని అని అంటుంటే ఇక ఇంతలో పల్లవి అయితే, అదిగోండి మా అవని అక్క వచ్చేస్తుంది, తను మా బావగారు కలిసి ఈ కళ్యాణం జరిపిస్తారు అని చెప్పి పల్లవి మాట్లాడుతుంటే ఒక్కసారిగా అందరూ కూడా పల్లవి వైపు ఆశ్చర్యంగా చూస్తారు. ఇక పార్వతి అయితే పల్లవి అని గట్టిగా అరవడంతో ఇక పల్లవి, అత్తయ్య ఇది గుడి, ఇక్కడ అరిస్తే మన పరవే పోతుంది. మన కుటుంబంలో ఎన్ని సమస్యలైనా ఉండొచ్చు, కానీ ఇలా గుడి దగ్గర మన పరువు మనమే తీసుకుంటామా? ఏముంది, బావగారితో కలిసి తను కేవలం కళ్యాణం మాత్రమే చేస్తుంది. అయినా గత కొన్ని సంవత్సరాల నుంచి ఈ కళ్యాణాన్ని మన కుటుంబం వారే చేస్తున్నారు. ఇప్పుడు అవని ఏదో తప్పు చేసిందని ఉన్న పలంగా ఈ కళ్యాణాన్ని చేయడం మానేస్తే తరువాత మన కుటుంబానికి ఏదైనా అరిష్టం జరగచ్చు. ఇప్పటికే ఇంట్లో చాలా అనర్థాలు జరుగుతున్నాయి. కనీసం ఈ కళ్యాణంతోనైనా మన కుటుంబంలో జరిగే ఈ అనర్థాలు ఆగుతాయేమో అని చెప్పి పల్లవి అయితే పార్వతికి నచ్చ చెప్తుంది. ఇంకా పార్వతి, చూడు పల్లవి, నాకు ఆ అవని మన ఇంట్లో జరుగుతున్న ఈ కళ్యాణాన్ని చేయటం ఏమాత్రం కూడా ఇష్టం లేదు, కానీ నువ్వు చెప్తున్నావు కాబట్టి ఒప్పుకుంటున్నాను అని చెప్పి ఇంకా పార్వతి అయితే పల్లవితో అంటుంది. అక్షయ్ మాత్రం అవనితో కలిసి కళ్యాణాన్ని జరిపించనని మారం చేస్తుంటాడు. ఇంకా పల్లవి అయితే ఇంట్లో అందరికీ కూడా కళ్యాణానికి ఒప్పిస్తుంది. అక్షయ్కి ఇష్టం లేకపోయినా ఇక పార్వతి చెప్పిన మాట కోసం అవని పక్కన కూర్చుని కళ్యాణాన్ని జరిపిస్తూ ఉంటాడు. ఇక అలా అవని అలాగే అక్షయ్ ఇద్దరు కలిసి సీతారామన కళ్యాణాన్ని జరిపిస్తూ ఉంటారు. ఇంకా చక్రధర్ అలాగే ఇంకా మీనాక్షి అయితే భరత్ని వెతుక్కుంటూ గుడి దగ్గరకైతే వస్తుంది. గుడి మొత్తం వెతుకుతూ ఉంటుంది. ఇది ఇలా ఉండగా చక్రధర్ కూడా తన భార్యతో గుడి దగ్గరికి వస్తాడు. ఇక గుడిలో అవని అలాగే అక్షయ్ కళ్యాణం జరిపిస్తున్న దగ్గరికైతే చక్రధర్ వెళ్తాడు. చక్రధర్ని చూసిన పల్లవి, డాడ్ మీరు కూడా గుడికి వచ్చారా, రండి కళ్యాణం జరుగుతుంది అని చెప్పి చక్రధర్ని అలాగే వాళ్ళ అమ్మని తీసుకుని ఇక అక్కడికైతే వెళ్తాడు. ఇంతలో భరత్ని చూసిన చక్రధర్ కోపంతో రగిలిపోతాడు. నా కొడుకు చాలా తెలివైనవాడు, ఈ ఇంటికి అల్లుడయ్యాడు, కానీ వీళ్ళని ఎలా అయినా సరే బెదరకొట్టి ఇక్కడి నుంచి పంపించేయాలి అని చెప్పి ఇక చక్రధర్ తన మనసులో అనుకుంటాడు. పార్వతి అయితే భరత్ కోసం ఇంకా మొత్తం వెతుకుతుంది. ఇంకా చక్రధర్కి ఫోన్ వచ్చి పక్కకి రావడంతో ఇంకా ఇంతలో పార్వతి కూడా పెళ్లి దగ్గరికి కళ్యాణం జరుగుతున్న దగ్గరికి వెళ్తుంది. ఇక అవని అలాగే అక్షయ్ ఇద్దరు కూడా శ్రీరాముని కళ్యాణం జరిపిస్తుంటే మీనాక్షి చాలా ఆనందపడుతుంది. అలాగే భరత్ మీనాక్షిని చూసి అమ్మా అని చెప్పి మీనాక్షిని అక్కడికైతే తీసుకొస్తాడు. ఒక్కసారిగా మీనాక్షిని చూసిన అవని చాలా సంతోషిస్తుంది. ఇంకా అలాగే అలా పార్వతి అవనిని మీనాక్షి అయితే అవనిని అలాగే అక్షయ్ని చూసి చాలా ఆనందపడుతుంది. ఇక ఇంతలో ఫోన్ మాట్లాడుకుని వస్తున్న చక్రధర్ని చూస్తుంది. ఒక్కసారిగా చక్రధర్ని చూసి మీనాక్షి చాలా భయపడిపోతుంది. ఇక పక్కన ఉన్న భరత్, అమ్మా అమ్మా ఏమైందమ్మా అని అంటుంటే వచ్చేస్తున్నాడు వాడు కనుక ఇక్కడ నన్ను కానీ అవనిని కానీ నిన్ను కానీ చూస్తే చంపేస్తాడు అని చెప్పి ఇక మీనాక్షి అయితే భయపడిపోతూ ఉంటుంది. అమ్మా ఏమైందమ్మా ఏమైంది అని చెప్పి ఇంకా అవని అలాగే భరత్ ఇద్దరు కూడా మీనాక్షిని పట్టుకుంటే వాడు వచ్చేస్తున్నాడు అని చెప్పి చక్రధర్ని చూపిస్తుంది. ఇంకా చక్రధర్ని చూసిన వాళ్ళిద్దరూ అమ్మా ఎవరి గురించి మాట్లాడుతున్నావు అని అంటుంటే ఇంకెవరు, నన్ను ప్రేమించానని మోసం చేసి పెళ్లి చేసుకున్నాడు, 2 పిల్లలకి తల్లిని చేశాడు,
డబ్బాసతో మరొక అమ్మాయి వెంట పడిపోయాడే. మీ కన్న తండ్రి, మీకు జన్మనిచ్చిన తండ్రి అని చెప్పి ఇక మీనాక్షి చెప్పిన మాటలకి ఒక్కసారిగా అవనికి అలాగే భరత్కి దిమ్మ తిరిగిపోతుంది. ఇక అక్కడే ఉన్న పల్లవి అయితే షాక్ అయిపోతుంది. పల్లవి, ఏం మాట్లాడుతున్నారు? నీ కొడుకేమో మా ఆడపడుచు మెడలో తాళి కట్టాడు. ఇప్పుడు నీ కూతురు చేస్తున్నా గొడవలు సరిపోనట్టు మా నాన్నని పట్టుకుని నీ బిడ్డలకి తండ్రి అంటున్నావేంటి? పిచ్చి పిచ్చిగా ఉందా ఏంటి అవని అక్క? ఇదంతా మీ అమ్మ మరొక కొత్త నాటకాన్ని మొదలుపెట్టిందా, లేక మీ అమ్మతో ఇట్లా ఆడిస్తున్నావా నాటకాన్ని? ఛీ, ఇంత వయసు వచ్చింది, కనీసం ఆ వయసు కన్నా సిగ్గుపడు. మా నాన్నని పట్టుకుని నీ భర్త అంటున్నావేంటి అని చెప్పి పల్లవి అయితే ఇంకా మీనాక్షిని ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంది. ఒక్కసారిగా చక్రధర్ దగ్గరికి వెళ్ళి మీనాక్షి చొక్కా పట్టుకుని, రే నీచుడా, ఎందుకొచ్చో నా జీవితంలోకి? ఎందుకు నా జీవితాన్ని నాశనం చేశావు? ఇక నీతో నాకు ఎట్లాంటి సంబంధం వద్దనుకొని నా పిల్లల్ని తీసుకుని దూరంగా వచ్చేశాను. కానీ అడుగడుగునా వెంటపడి నన్ను, నా పిల్లల్ని చంపాలని ప్రయత్నిస్తున్నావని నాకు తెలుసు. నిన్ను అని చెప్పి ఇక మీనాక్షి అయితే చక్రధర్ని పెళ్ళమని కొట్టేస్తూ ఉంటుంది. ఇంతలో పల్లవి వాళ్ళ అమ్మ, ఏవండి, ఏంటండి మీరు? ఏం చేస్తున్నారో మీకేమన్నా అర్థమవుతుందా? ఆయన నా భర్త అని అంటుంటే, వీడు చాలా పెద్ద మోసగాడు, వీడి గురించి మీకెవరికి తెలీదు అని చెప్పి ఇంకా మీనాక్షి అయితే చక్రధర్ని పట్టుకుని బాగా కొడుతుంది. ఇంతలో అవని, అమ్మా ఆగమ్మా, ఆవేశపడకమ్మా, ఆయన పల్లవి వాళ్ళ నాన్నగారు, మా అత్తయ్య గారి చెల్లెలి భర్త అని అంటుంటే ఒక్కసారిగా మీనాక్షి షాక్ అయిపోతుంది. ఏమంటున్నావు? ఈయన మీ మావయ్య గారి చెల్లెలి భర్త అని అంటుంటే, అవునమ్మా, ఆయన మా మావయ్య గారి చెల్లెలి భర్తే అని ఇక అవని మాట్లాడుతుంటే, లేదు, వీడు నన్ను పెళ్లి చేసుకుని నన్ను మోసం చేశాడు. డబ్బు కోసం మరొక ఆడదాని జీవితంలోకి వెళ్ళిపోయాడు. ఇట్లాంటి దుర్మార్గుడు బ్రతికుండకూడదు అని చెప్పి ఇక మీనాక్షి అయితే అతని గొంతు పట్టుకుంటుంది. అమ్మా ఆగమ్మా, ఆవేశపడకమ్మా అని చెప్పి ఇక మీనాక్షిని అయితే పట్టుకుంటారు. చక్రధర్ అయితే, చూసారా ఎంతైనా డబ్బున్న వాళ్ళ మీద ఇట్లా లేబర్కి ఇట్లానే అనిపిస్తుంది. ఏంటి, నేను నీ భర్తనా? ఇప్పుడు నాకు అర్థమైంది. కనీసం నీ పిల్లలిద్దరికీ తండ్రి లేడని తెలుస్తుంది. అయినా తండ్రి లేకుండా ఇద్దరు పిల్లల్ని ఎట్లా కన్నావో అని చెప్పి ఇంకా పక్కన ఉన్న పల్లవి అయితే నోటికి వచ్చినట్టు మాట్లాడుతుంది. ఇక అదంతా విన్నా అవని చాలా కోపంగా పల్లవి చెంప చల్లు అనిపిస్తుంది. పల్లవి, ఏంటి ఒక్క మాటకి ఇంత కోపడుతున్నావు? మీ అమ్మ మాట్లాడే మాటలు నీకింకా అర్థం కాలేదా? మా నాన్నని పట్టుకుని మీ నాన్న అంటుంది అని అంటుంటే దానికి పక్కనున్న రాజేంద్ర, ఆగండి, ఏంటి దంతా? ఇక్కడ ఏం జరుగుతుంది బావా? ఏంటి దంతా అని అంటుంటే ఇంకా చక్రధర్, బావా, మీ కుటుంబం ఈ గుడిలో కళ్యాణం జరిపిస్తుంది అంటే మీ మాటని కాదనలేక నా పనులన్నీ పక్కన పెట్టి ఇక్కడికి వచ్చాను. కానీ మీ పెద్ద కోడలు అలాగే తన తల్లి, తన తమ్ముడు నన్ను ఇంతగా అవమానిస్తారని అస్సలు అనుకోలేదు. ఛీ బేబీ, ఇంకెప్పుడు కూడా మీ ఇంట్లో ఏం జరిగినా సరే దయచేసి నన్ను పిలవద్దు అని అంటుంటే దానికి రాజేంద్ర, ఆగు చక్రధర్, నన్ను మాట్లాడనివ్వు. చూడమ్మా, నువ్వెవరో నాకు తెలీదు, కానీ నువ్వు ఉన్నట్టుండి అవనికి తల్లినంటున్నావు, భరత్ నీ కన్న కొడుకంటున్నావు, ఈ చక్రధర్ నిన్ను మోసం చేశాడు అంటున్నావు. మరి నువ్వు చెప్పిన దానికి సాక్ష్యం ఉందా అని అడగడంతో ఉంది, సాక్ష్యం ఉంది అని చెప్పి తన దగ్గర నుంచి వాళ్ళ ఫ్యామిలీ ఫోటోని తీసి ఇంకా అందరికీ చూపిస్తారు. కానీ అందులో చక్రధర్ మొహం అస్సలు కనిపించదు. అది చూసిన పల్లవి, చూసారా మావయ్య, వీళ్ళు మరొక కొత్త నాటకాన్ని మొదలు పెట్టారు. ఇక్కడ మా డాడ్ మొహం ఎక్కడ కనిపిస్తుంది? అక్కడ ఉన్నది మా డాడ్ కాదు, మరెవరో. వీళ్ళు కావాలని ఇదొక నాటకాన్ని మొదలు పెట్టారు. ఎలాగో ఈ అవనిని ఇంటికి రానివ్వట్లేదు.
పైగా తను చేసిన తప్పులన్నింటికీ జీవితంలో ఆ కుటుంబానికి తినికి సంబంధం లేదని ఎక్కడ మనమందరం నిర్ణయం తీసుకుంటామేమోనని ఇదిగో ఈ అవని మరొక నాటకాన్ని మొదలుపెట్టింది. ముందుగా మన ప్రణతిని భరత్తో ప్రేమలో దింపింది. వాళ్ళిద్దరూ పారిపోయి పెళ్లి చేసుకునేలా చేసింది. ఇప్పుడు ఏకంగా వాళ్ళమ్మని తీసుకొచ్చి మా అమ్మ మా నాన్నని తన నాన్న అని చెప్పుకుంటుంది అని అంటుంటే, ఛీ నోర్మోయ్, సిగ్గు లేదా నీకు? ఏం మాట్లాడుతున్నావు? ఎట్లాంటి ఆడదైనా సరే తన జీవితాన్ని తన సర్వస్వాన్ని తన అనుకునే వ్యక్తికి తప్ప మరెవ్వరికీ కూడా అర్పించదు. అట్లాంటి మా అమ్మ తన జీవితాన్ని నాశనం చేసింది. ఇద్దరు బిడ్డలకి అన్యాయం చేసింది. ఈ చక్రధర్ అని చెప్తుంది అంటే ఖచ్చితంగా వీడే మా కన్న తండ్రిని మాకు అర్థమవుతుంది అని చెప్పి ఇక అవని అంటూ ఉంటే ఒక్కసారిగా చక్రధర్ చాలా భయపడతాడు. ఇక పల్లవి అయితే, మీరు చూపించిన సాక్ష్యాలు ఎలా ఉన్నాయో మీకు ఇంకా అర్థం కాలేదా? ఇంకా ఎందుకు నాటకాలు ఆడుతున్నారు అని అంటుంటే, ఇంతలో పార్వతి ఏదో గుర్తు చేసుకొని తన చేతి మీద ఉన్న పచ్చబొట్టుని చూపిస్తుంది. ఇక అక్కడ ఎం అలాగే సి అని ఉంటుంది. ఇక ఇంతలో పల్లవికి గతంలో జరిగింది గుర్తొస్తుంది. అంతకుముందు గతంలో చక్రధర్కి హోటల్లో చెయ్యి కాలడం వల్ల తను ఆ చేతిని చెయ్యి కాలటం వల్ల కాఫీ క్లీన్ చేసుకునేటప్పుడు షర్ట్ని పైకనుకుంటాడు. తన చేతి మీద ఎంసి అని పచ్చబొట్టు కనిపిస్తుంది. అది చూసి, డాడ్ మీ చేతి మీద ఈ ఎంసీ ఏంటి అని అడగడంతో దానికి చక్రధర్ ఏదో చెప్పి తప్పించుకుంటాడు. అది గుర్తు చేసుకున్న పల్లవి, డాడ్ అంటే నిజంగానే నువ్వు అవనికి కన్న తండ్రివా అని అడగడంతో చక్రధర్కి దిమ్మ తిరిగిపోతుంది. ఇక శ్రీరామ కళ్యాణంలో తన కన్న తండ్రిని తెలుసుకున్న అవని ఏం చెయ్యబోతుంది, అలాగే ప్రణతి జీవితాన్ని ఎట్లా నిలబెట్టబోతుంది, ఇంకా తన తండ్రిని నిలదీస్తుంది పల్లవి అయితే. ఇట్లాంటి లేటెస్ట్ ఎపిసోడ్స్ మరిన్ని కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్.